అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీఆర్. జడ్జ్మెంట్ డే జమ్మూ కాశ్మీర్ హర్యానా ఫలితాల గురించి మాట్లాడుకునే ముందు ఎంపీఆర్ టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. జమ్మూ కాశ్మీర్ హర్యానా. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఓడిపోతుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. అయితే మన దేశంలో ఇప్పటికీ 4-5 సార్ల ఎన్నికల నుంచి ఎగ్జిట్ పోల్స్ మాత్రం అంచనాలు తప్పుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా లాంటి రాష్ట్రాల్లో మాత్రం ఎగ్జిట్ పోల్స్, ఇప్పుడు హర్యానా, అనేక రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ తారుమారు అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఓడిపోతుంది అనుకుంటున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్న దగ్గర బీజేపీ పార్టీ మాత్రం హ్యాట్రిక్ కొట్టగలిగింది. హర్యానా చరిత్రలో ఏ పార్టీని కూడా 15 సంవత్సరాలు అధికారం వరుసగా కట్టబెట్టిన చరిత్ర ఎప్పుడూ లేదని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా బీజేపీ పార్టీ విజయం సాధించడం కోసం కొన్ని పరిణామాలు కూడా ఉపయోగపడినాయని చెప్తున్నారు. కొత్తగా తీసుకొచ్చినటువంటి సీఎం గారు, అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చేయడంలో మాత్రం ప్రస్తుత అధికార పార్టీ గట్టిగానే కృషి చేసిందని చెప్పాలి. అందువలన అక్కడ హర్యానాలో మాత్రం ఫస్ట్ 1-2 గంటల సేపు కాంగ్రెస్కి ఆధిక్యంలో వచ్చినప్పటికీ దానిని చూసి కాంగ్రెస్ ఇక హర్యానాలో మేము కొట్టేస్తున్నామని ఆనందపడిన ఆ ఆనందం 2 గంటల్లోనే ఆవిరైపోయేటట్టు ఫలితాలు మాత్రం తారుమారైపోయాయి. ఇక జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మొదటిగా భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు గెలిచింది. అక్కడ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈసారి గెలుస్తుంది అనుకున్న సమయంలో ఇక్కడ అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ పరాజయం పాలైంది. ఇక్కడ 49 సీట్లలో ఎన్సీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం విజయం సాధించగా, ముఖ్యంగా బీజేపీ పార్టీ 36 స్థానాలకే పరిమితమైంది. అయితే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎందుకు మరి భారతీయ జనతా పార్టీని వద్దు అనుకున్నారు అంటే, విశ్లేషకులు చెప్పేదాని ప్రకారం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తే ఒక హిందువుని సీఎంగా చేస్తారు అని చెప్పి జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి యువత, ముఖ్యంగా ముస్లిం మైనారిటీ వాళ్ళు భయపడి భారతీయ జనతా పార్టీని దూరంగా పెట్టారని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా ఈ ఎన్నికలు మాత్రం 2 పార్టీలకు షాక్ ఇచ్చాయని చెప్పాలి. ముఖ్యంగా కాంగ్రెస్, హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణం మాత్రం వారి అతి విశ్వాసమే అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. దీని గురించి 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా వారికి కొంచెం గట్టిగా భారతీయ జనతా పార్టీకి పోటీ ఇవ్వడంలో ఎన్డీఏ కూటమి బాగా పనిచేయడంతో ఇక మేము ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఎక్కడైనా కాంగ్రెస్ గెలుస్తుందనే ఒక అతి భరోసాతో ఓడిపోయిందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాలలో కొన్ని గ్యారంటీలు ఇచ్చి ఆ గ్యారంటీల తర్వాత గద్దెనెక్కి, ఆ గద్దెనెక్కిన తర్వాత వాటిని నెరవేర్చడంలో మాత్రం పూర్తిగా విఫలమైందని చెప్పి ప్రజలు నమ్మినారని చెప్తా ఉన్నారు. ఈ విషయాల వలన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కర్ణాటకలో 5 గ్యారంటీలు అంటూ ఇచ్చిన తర్వాత, గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ సిద్ధరామయ్య ప్రభుత్వం మాత్రం ప్రజలకు మాత్రం ఆ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని చెప్తా ఉన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలను ముందుకొచ్చి అనేక హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు, రైతు భరోసా, ఇలాంటి హామీలన్నీ, పెన్షన్లని, రకరకాల నిరుద్యోగ భృతులని, రకరకాల 400 హామీలు ఇచ్చి ఈ హామీలన్నీ నెరవేర్చడంలో ఒక ఉచిత బస్సు ఇవ్వడం తర్వాత మిగతా ఏమీ, మహిళలకు స్కూటర్లని, ఇంకా రకరకాలన్నీ ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ హామీలను నెరవేర్చడాన్ని పక్కకు పెట్టేసి హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చడంతో ప్రజలు భయపడిపోయి ఇది దేశవ్యాప్తంగా ఒక ప్రభావం చూపిందని చెప్తున్నారు. అలాగే హర్యానాలో 7 గ్యారంటీలు అనే ఒక పథకం తీసుకొచ్చింది. ఈ 7 గ్యారెంటీల్లో ముఖ్యంగా ప్రతి మహిళకు నెలకు 2,000 రూపాయలు ఇస్తామంటూ ఒకటి, అలాగే రెండవది వృద్ధాప్య పెన్షన్లు 6,000 వరకు పెంచుతామంటూ ఇంకొక గ్యారెంటీ ఇచ్చారు. తర్వాత 3వ గ్యారెంటీ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామంటూ ఇంకొక గ్యారెంటీ ఇచ్చారు. అలాగే 300 యూనిట్లు కరెంట్ ఫ్రీ హర్యానాలో ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో మాత్రం 200 యూనిట్లు ఫ్రీ అంటూ తెలంగాణలో ఇచ్చి, హర్యానాలో 300 యూనిట్లు ఫ్రీ అంటూ హర్యానాలో ఇచ్చింది. అలాగే ప్రతి పేదవాడికి 100 గజాల ప్లాట్ ఇస్తామంటూ అదొక హామీ.
తర్వాత 3.5 లక్షల 2 డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటూ అదొక హామీ ఇచ్చింది. 25 లక్షల వరకు ఆరోగ్య బీమా ఇస్తా ఉంటూ 7 గ్యారెంటీల పథకం తీసుకురావడంతో దీని మీద కూడా ఒకంత ప్రజల వ్యతిరేకత వచ్చిందని చెప్తా ఉన్నారు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఒడిసి పట్టుకోవడంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విఫలమైందని చెప్పేసి విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ జమ్మూ కాశ్మీర్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి షాక్ తగిలినట్టుగానే హర్యానాలో కాంగ్రెస్కు షాక్ తగిలింది. ఈ అతివిశ్వాసం ద్వారానే కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్తా ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్, జార్ఖండ్ల ఎన్నికల మీద ఖచ్చితంగా పడుతుందని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో. ఇప్పటికే మోదీ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం పోయింది అని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్డీఏకు వ్యతిరేక పక్షమైనటువంటి ఐఎన్డీఏ కూటమి పార్టీలు మరి ఈరోజు వారు అనుకున్నట్టుగా ఫలితాలు రాకపోవడంతో ఒకంత నిరాశకే గురయ్యారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా ఐఎన్డీఏ కూటమి కానీ ఆ కూటమి భాగస్వామ్య పక్షాలు కానీ ఎదుర్కొంటాయో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.